పూరీ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ భక్తుల దృష్టిని ఆకర్షించే వార్షిక కార్యక్రమం. జగన్నాథుడు, శ్రీకృష్ణుడు, అతని సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రలకు అంకితం చేయబడిన జగన్నాథ రథయాత్రలో సాధారణంగా వేప చెక్కతో చేసిన 3 భారీ చెక్క రథాలను లాగడానికి అవసరమైన ఆచారాలలో పాల్గొనే మానవాళి సముద్రం కనిపిస్తుంది. పురాణాల ప్రకారం సత్యయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నివసించాడు. అతను విష్ణువు యొక్క గొప్ప భక్తుడు మరియు అతనికి ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే విగ్రహాలను ఎలా రూపొందించాలో అతనికి తెలియదు. అందువల్ల అతను బ్రహ్మ సలహా కోసం ధ్యానం చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విష్ణువు ఆశీర్వాదం తీసుకుని స్వయంగా సమాధానం కనుక్కోవాలని సూచించాడు. అందువల్ల రాజు విష్ణువును ప్రార్థించినప్పుడు రాజు అతని కలలో కనిపించి వేప చెక్క దొంగను కనుగొనడానికి బంకమోహనుడిని సందర్శించమని కోరాడు. అందువలన విగ్రహాలను తయారు చేయడానికి అతను ఉపయోగించాల్సిన పదార్థం గురించి అతనికి సూచన లభించింది. వెంటనే రాజు తన కలలో విష్ణువు చెప్పిన దొంగను కనుగొనడానికి అక్కడికి పరుగెత్తాడు. అయితే దాని నుండి విగ్రహాలను ఎవరు తయారు చేస్తారో అని అతను ఆశ్చర్యపోయాడు. ఇంద్రద్యుమ్నుడు అనేక మంది శిల్పులను నియమించాడు. కాని వారి పరికరాలు విరిగిపోవడంతో ఎవరూ కలపను కత్తిరించలేకపోయారు. ఆలయాన్ని నిర్మించలేనేమోనని ఆందోళన చెందాడు. రాజు నిరాశ చెందాడు. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ అనంత మహారాణా అనే కళాకారుడి వేషంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శిల్పాలను తయారు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పటికీ అతను ఒక షరతు విధించాడు. అతను తన అనుమతి ఇచ్చే వరకు ఎవరూ తనను చూడకూడదని లేదా వర్క్షాప్ తలుపులు తెరవకూడదని చెప్పాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. రాజుకు పరిణామాలను పరిశీలించాలని ఆసక్తిగా ఉంది. రాజు తలుపులు తెరిచినప్పుడు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల 3 అసంపూర్ణ విగ్రహాలను మాత్రమే కనుగొనగలిగాడు. దేవతల అవయవాలు ఎందుకు అసంపూర్ణంగా మిగిలిపోయాయో అని అతను ఆశ్చర్యపోయాడు. మరియు ఆశ్చర్యకరంగా ఆ కళాకారుడు కూడా అదృశ్యమయ్యాడు. పూర్తి విగ్రహాలను తయారు చేయలేకపోతున్నాననే ఆలోచనలతో ఇబ్బంది పడుతున్న రాజు బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ ప్రత్యక్షమై చింతించవద్దని కోరాడు. శిల్పాలు ఉన్నట్లే అందంగా ఉన్నాయని విష్ణువు స్వయంగా సంతోషించాడని చెప్పాడు. అంతేకాకుండా పూజారిగా ప్రారంభ పూజకు తానే అధ్యక్షత వహిస్తానని, విష్ణువును ప్రార్థిస్తానని అతనికి హామీ ఇచ్చాడు.